హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు పూరి భువనేశ్వర్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో ఇది చివరి వీడియో అన్నమాట. ఇక్కడ ఒక ఆవిడ ఒక టెంపుల్ ముందు కూర్చుని ఉంది. ఇక మన వాళ్ళు ఎక్కడ ఎవరు కనిపించినా వాళ్ళ దేవుళ్ళుగా కొలుస్తూ ఉంటారు. సో మాలో ఒకరు చూడండి, తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. ఆవిడ మరుగుజ్జు అని చెప్పచ్చేమో, కానీ ఇలా కూడా డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నారనమాట ఆవిడ. ఈ విధంగా అక్కడ దేవుడిని ఏదో ఊరేగిస్తున్నారు అటువైపు. ఇక మా వాళ్ళు ఫుల్ పొద్దున్న నుంచి టయర్డ్ అయిపోయినాం తిరిగి తిరిగి, అయినా కూడా మా వాళ్ళకి జోష్ తగ్గలేదు. సో అక్కడ ఉన్న మ్యూజిక్ తగ్గట్టు మా వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇక చాలే రండి వెళ్దాము, బాగా అలసిపోయినామని చెప్తూ ఉన్నాను అనమాట. నేను ఇందాక ఆవిడ గురించి చెప్తూ టాపిక్ డైవర్ట్ అయింది కదా. సో ఏంటంటే, ఎక్కడైనా సరే మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జనాలు ఒకరు ఏది చూస్తుంటే అది నమ్మేస్తూ ఉంటాం. అలాగే అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళాం మేము. ఆ టెంపుల్ అయితే ఇది గుండీచ టెంపుల్. ఇక్కడ క్లోజ్ చేస్తుంది, కానీ ఆవిడ మాత్రం రోజు పొద్దున సాయంకాలం వస్తే అందరూ తన దగ్గర ఆశీర్వాదం తీసుకుని డబ్బులు ఇచ్చి వెళ్తూ ఉంటారనమాట. కానీ ఆవిడ ఏమంటారు, దైవ శక్తి లేదు, దైవ రూపము కాదు, ఏమీ కాదు. ఒకరిని చూసి ఒకరు నమ్ముతూ ఉంటారనమాట. ఇది పూరి జగన్నాథుని ఆలయం. ఇక్కడ ఈ ఆలయానికి చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ నేను గమనించిన కొన్ని ఇది చెప్తానమాట. మామూలుగా చాలా వరకు ఇక్కడ పక్షులు అటువైపు దాని మీద, అంటే ఆ గోపురం మీద నుంచి పక్షులు ఎగరవు అని చెప్పారు. కానీ ఎగురుతూ ఉన్నాయి పక్షులు, కానీ నేను కరెక్ట్గా మీకు అది చూపించలేకపోయాను. ఎగురుతూ ఉన్నాయి, అది మాత్రం అబద్ధం. తర్వాత జెండా కూడా గాలి ఎటువైపు వీస్తుందో దానికి ఆపోజిట్లో జెండా ఎగురుతుంది అని చెప్తూ ఉంటారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. గాలి ఎటువైపు వీస్తుందో అటువైపే జెండా ఎగురుతూ ఉందన్నమాట. ఇక్కడ చూడండి పక్షులు, ఇప్పుడైతే మీరు చూడొచ్చు. ఇలా దేవుడి గుడిపైన కూడా ఎగురుతూ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ ప్రతిరోజు జెండా మహోత్సవం లాగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇక్కడ జెండాని రీప్లేస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అక్కడికి ఎక్కే వాళ్ళు కూడా పైన ఒక అతను కనిపిస్తూ ఉన్నాడు అనమాట. మెయిన్ ఆ సుదర్శన చక్రం కింద ఉన్నాడు చూడండి. నేను అంతవరకే జూమ్ చేయగలిగాను. కింద నుంచి కూడా ప్రతిరోజు సాయంకాలం 4 గంటలకి ఈ జెండా మార్పు అనేది జరుగుతుంది. వీళ్ళు జస్ట్ ఒక మూటలాగా కట్టుకొని బ్యాక్ సైడ్ ఎత్తుకొని పైకి ఎక్కుతారన్నమాట. ఎక్కి అంటే ఏ సపోర్టు లేకుండా ఒక రాయి పట్టుకొని పైకి ఎక్కుతూ ఉంటారన్నమాట. సో మోస్ట్లీ వాళ్ళకి బాగా ప్రాక్టీస్ అయ్యి ఉండొచ్చేమో. అదేవిధంగా ఈ జెండా మార్పులో కూడా వంశపారంపర్యంగా వస్తుంది అని చెప్తూ ఉంటారు. మెయిన్ ఈ జెండా మహోత్సవాన్ని చూడడానికి భక్తులు కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంటారనమాట. తర్వాత ఏంటంటే, ఇక్కడ నానుడు ఏంటంటే, ప్రతిరోజు జెండా మార్పిడి జరగాలి, లేకపోతే 18 సంవత్సరాల పాటు గుడి మూసేయాలి అని చెప్తూ ఉంటారు. అందువల్ల వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే జెండా మార్పు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ జెండాలన్నీ తీసేశారు, అప్పుడు నేను వీడియో తీయలేదు. ఇప్పుడు జెండాలన్నీ కట్టిన తర్వాత మీకు ఎలా ఉంటుందని చూపిస్తాను. తర్వాత పైనున్న సుదర్శన చక్రం పెట్టిన తీరు, అంటే వాళ్ళ ఆర్కిటెక్చర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే ఈ చక్రం మనం ఎటువైపు నిల్చుకున్నా మన వైపు చూసినట్టే ఉంటుంది అనమాట. అంటే సైడ్గా ఎక్కడా మనకు కనిపించదు. మనం ఎటువైపు చూసినా కూడా ఇప్పుడు మనకు ఫేస్ కనిపిస్తూ ఉంది కదా సుదర్శన చక్రం, అలాగే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా తంజావూరులో బృహదీశ్వర ఆలయం నీడ ఎలా అయితే గోపురం నీడ పడదో, అలాగే ఇది ఆర్కిటెక్చర్తో ఇలా చేశారనమాట. ఇది మాత్రం కరెక్ట్ అనిపించింది నాకు. ఎటువైపు అంటే మేము 4 వైపులా తిరిగాము, ఎటువైపు చూసినా మనల్ని చూసినట్టే అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా ఈ పూరి జగన్నాథి గుడిలో మాత్రం ఏదో ఒక శక్తి ఉందనేది మాత్రం అర్థమవుతూ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి వాళ్ళు సరిచేయాల్సిన విషయం ఏంటంటే, లోపల దాకా క్యూ లైన్లో వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అందరూ జనాలు ఎక్కువగా గుంపులుగా వదిలేస్తారనమాట. అందువల్ల ఎక్కువగా తొక్కిసలాట్లు జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆ క్యూని కనుక మెయింటైన్ చేస్తే దేవుడు అందరికీ బాగా దర్శనం ఇస్తాడు. అట్ ద సేమ్ టైం ఈ తొక్కిసలాట్ను కూడా మనం
అవాయిడ్ చేయొచ్చు అని అనిపించింది. ఆ లోపల ఒక్కటి ఎందుకో నాకు గర్భగుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం నచ్చలేదు. అంతా తొక్కిసలాటరు, పెద్దవాళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితి. చెయ్యి అటు పెడితే మాత్రం చేతులు నెట్టుకొని వెళ్ళి ఒక్కొక్కసారి చేతులు కూడా విరిగిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకేసారి ఒక 15 మంది లైన్‌గా నిలబడితే ఎంత విడుతుంటదో అంత విడుతులో మొత్తం జనాలు వదిలేస్తారనమాట. అప్పుడేమవుతుందంటే ఎవరు సరిగా దేవుణ్ణి చూడలేరు. తోసులాటల్లో బాగా ఉక్కిరిబిక్కిరైపోయారు. అసలు ఆ అమ్మ వాళ్ళైతే చాలా కష్టపడ్డారు. తర్వాత మొత్తానికి ఎలాగోలా ప్రొటెక్ట్ చేసి అమ్మని దేవుని దర్శనం చేసేలాగా చేశాము. అదే రోజు సాయంకాలం మేము 9:30కేమో వెళ్ళాము. అప్పుడైతే కొద్దిగా ఖాళీగా ఉండింది. దేవుణ్ణి బాగా చూసాము. నిజంగా లోపల మాత్రం ఆ తేజస్సు, ఆ దేవుని దర్శనం చేసుకోగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు వస్తుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ అన్నం కుండల్లోనే వండుతారు. చెప్తూ ఉంటారనమాట. ఒక కుండ పెట్టి 7 కుండలు పైన పెడతారు. ఫస్ట్ 7వ కుండలో అన్నం ఉడుకుతుంది, కింద కుండలో లాస్ట్ ఉడుకుతుంది అని చెప్పి అది కూడా దానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుందేమో అని అనిపించింది నాకైతే. అలా అక్కడ ఎక్కువగా అన్నప్రసాదం అని చెప్పి ఇలా కుండల్లోనే అన్నం కానీ కూరలు కానీ కుండల్లోనే చేసి అమ్ముతూ ఉంటారు. చూడండి, జెండా కట్టడం అయిపోయింది. సో మొత్తం కూడా ఇలా ఎగురుతూ ఉన్నాయన్నమాట. ఇన్ని జెండాలు ప్రతిరోజు తీసి వాటిని మళ్ళీ వాష్ చేసి రెడీ చేసి పెడతారు. వీటిని మళ్ళీ బండిలో తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పినవి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే రెడీ అయిపోతాయి అన్నమాట. అలా కొన్ని సెట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ విధంగా ప్రతిరోజు కూడా మారుస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ అన్నప్రసాదం తింటే మంచిది అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. ఒక్కరోజైనా సరే మనం అక్కడ అన్నం తినాలి అని చెప్పి. అక్కడ ఏంటంటే ఒక 200, 250, 300 అలా అమ్ముతూ ఉంటారనమాట. భోజనం కూడా పెడతారు. అక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అక్కడ భోంచేయచ్చు. మనం అరిటాకులో ఆ కుండల్లో వండినవి పెడతారన్నమాట. తర్వాత ఏంటంటే ఈ పూరి జగన్నాథ ఆలయం లోపల చాలా విస్తీర్ణంగా చాలా బాగుంటుంది. ఇంకొకటి లోపల 3 జగన్నాథ శిలల్లాగా అనిపించాయి నాకైతే. కానీ దేవుణ్ణి మనం క్లియర్గా చూడలేకపోతూ ఉన్నాం ఈ తోపులాటల్లో. కానీ మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, అప్పుడైతే బాగా దర్శనం అయింది. ఒకవేళ మీరు ఎవరైనా పురిలో వెళ్ళాలనుకుంటే పురికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఈవినింగ్ వెళ్ళుకోండి. అని ఆల్మోస్ట్ గుడి క్లోజ్ చేసే టైంలో అయితే కనుక రష్ చాలా తక్కువ ఉండింది. మోస్ట్లీ మేము వెళ్ళినప్పుడు రష్ తక్కువగా ఉండిందా లేకపోతే రోజు రష్ తక్కువగా ఉంటుందా అనేది అర్థం కాలేదు. కానీ మాకైతే చాలా బాగా దర్శనం అయింది ఈవినింగ్ వెళ్ళినప్పుడు. మార్నింగ్ అయితే దాదాపు 4-5 అవర్స్ పట్టింది మాకు క్యూ లైన్లో. క్యూ చిన్నదే అయినా వదలడం చాలా తక్కువగా ఆపి పంపిస్తున్నారు. అందువల్ల అలా అనిపించింది అనమాట. మనం పూరి జగన్నాథ గుడిలో దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి బండ్లు ఉన్నాయి కదా, వెహికల్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రీ అన్నమాట. అది కొద్ది దూరం నుంచి మనల్ని గుడి దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాయి. ఇలా బ్యాటరీ వెహికల్ ప్రతి సీట్లోనూ ఇద్దరిద్దరు మాత్రం అలౌ చేస్తారు. అవి ఆ రోడ్లు అంతా కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట, వస్తూ పోతూ ఉంటాయి. కావాలంటే వాటిని మనం ఫ్రీగా వాడుకోవచ్చు. ఇవి గుడికి సంబంధించిన వెహికల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పూరి జగన్నాథుని మీరు దర్శనం చేసుకోండి, దగ్గరగా చూపిస్తాను. సో పూరి జగన్నాథుడు లోపల కూడా ఈ విధంగానే ఉంటారు. వంకాయలు చూడండి టెంకాయల్లాగా ఉన్నాయి. సో మా వాళ్ళు వంట చేయడానికి కూరగాయలు కొందామని ఇక్కడికి వచ్చారు. సో అన్నీ కూడా ఏ కూరగాయలైనా దొరుకుతున్నాయి కాబట్టి హ్యాపీగా రోజుకు ఒక రకం చేసుకుని వండుకున్నాం అన్నమాట. ఇది మా లాస్ట్ డే పూరీలో. సో అందరూ బీచ్కి వెళ్దాం సరదాగా, బాగా ఒళ్ళు అలసిపోయింది కదా అందరికీ, కాసేపు సరదాగా నీళ్ళలో మునిగేసి వద్దామని చెప్పి వెళ్ళారు. నాకైతే అస్సలు ఓపిక లేదు, కానీ మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఓపిక లేకపోయినా ఇంకా ట్రైన్లో వెళ్ళి పడుకునేదే కదా, ఖచ్చితంగా ఇక్కడ ఎంజాయ్ చేయాల్సిందే అని చెప్పి వచ్చామన్నమాట. ఇది గోల్డెన్ బీచ్ అంటారు. సో అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. మోస్ట్లీ మేము వచ్చేటప్పటికి 8 o'clock అలా అయిందనమాట. అందుకే సూర్యుడు పైకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ సూర్యుడి వెలుగులు చూడండి, ఆ బంగారు కలర్లో నీళ్ళన్నీ కూడా మెరిసిపోతూ ఉన్నాయి. సో మా వాళ్ళ సందడి చూడండి ఎలా ఉంది.
బుజ్జే వెళ్ళిపోతావు నువ్వు, జాగ్రత్త. అంత దూరం వద్దు, వాళ్ళు రాలేరు. రండి, ముందుకు రండి, ముందుకు రండి. బుజ్జిని పట్టుకోండి, బుజ్జిని పట్టుకోండి. చూడు దూరం బాబా, అక్కడ ఇక్కడ పోతే పైన పడతా నీళ్ళల్లో. మళ్ళీ నోట్లో ముక్కులో పోయినాయంటే ఇదిగా ఉంటుంది. వెనకాల పెట్టుకోండి పిల్లని. అలా అలా వస్తుంది, అలా వస్తుంది. చెప్తా అందరికి. ఎలా అనాలి చెప్పు? తనకు వస్తుంది కానీ మనం వస్తే రావట్లేదు. తనే ఇలా ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. మూలోకి గ్యాలు వెళ్ళండి. అలాగే అలాగే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తా ఉంటే కదా. ఫ్రెండ్స్, ఇంతటితో పూరి భువనేశ్వర్ వీడియోస్ ముగిశాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ ఎలా ఉన్నాయి